నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని, యూట్యూబర్ ప్రశ్న రావణ్ జోసఫ్ అరెస్ట్ మీద మాట్లాడిన గురించి విషయాలు మాట్లాడుకున్నామండి. ఎందుకంటే కొడాలి నాని అంటే ఆయన నోట్లో గుట్కా నాని కూడా అంటారు అతన్ని. ఈ గుట్కా నాని ఏం మాట్లాడినాడు ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. ఎందుకంటే అతను చట్టాల గురించి, రాజ్యాంగాల గురించి తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా? లేదు, కొడాలి నాని ఏందిలే, నన్ను ఏం చేస్తారులే, కూటమి ప్రభుత్వం వచ్చి నేను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆవంతాన్ని మాట్లాడినా కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు నన్ను ఏం పీకలేరులే అని ఉద్దేశంతో కొడాలి నాని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని వైసీపీలో కొంతమంది చేతగానితనంగా అనుకుంటున్నారు. ఎందుకంటే కొడాలి నాని, ఈ గుట్కా నాని మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు ఏమనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయాలే. ఇట్లాంటి ఈ రావణ అరెస్టుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. కూటమి నేతలను ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, కొడాలి నాని మాట్లాడిన మాటలు చూసుకుంటే పరిస్థితి, ఈ యూట్యూబర్ రావణ్ అంటే అతని పేరు జోసఫ్ అరెస్టుపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని, గుట్కా నాని ఏం మాట్లాడినారు ఏమనేది కూడా చూద్దామండి. ఆయన మాట్లాడే పద్ధతి ఏమిటంటే, మన ఈ చట్టాలను ప్రస్తావిస్తూ ఉపా చట్టాలను అతను మాట్లాడుతూ వ్యంగ్యంగా ఉప్మా, ఇడ్లీ చట్టాలు తెచ్చి జైల్లో పెడుతున్నారని కొడాలి నాని అంటున్నాడండి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిని, విమర్శించేవారిని అణిసివేయడమే లక్ష్యంగా కొత్త చట్టాలను వాడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. కొత్త చట్టాలు వాడుతున్నారని గుట్కా నాని చెప్తూ ఉంటే మంత్రిగా ఎలా వచ్చాడు ఏమి అనేది తెలుస్తుంది. ఈ ఉపా చట్టం అనేది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఉపా చట్టం దేశద్రోహం మీద, టెర్రరిస్టుల మీద, దేశానికి భంగం కలిగించే వాళ్ళ మీద ఈ ఉపా చట్టం అనేది ఉపయోగిస్తారు. ఇది కూడా తెలియని కొడాలి నాని ఉప్మా చట్టాలు, ఇడ్లీ చట్టాలు తెచ్చి జైల్లో పెడుతున్నారని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఈ కొడాలి నాని. ఈ కొడాలి నానికి తెలిసింది ఏమీ లేదు. ఇట్లాంటి వాళ్ళు మినిస్టర్ కావడమే ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్లు అయితే రాష్ట్రం ఎలా పోతుందో అనే దానికి గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. దీని మీద కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం కూడా తెలుసుకున్నాం. ఈ ఉపా చట్టం అనేది ఉద్దేశించి ఆయన ఉప్మా చట్టాలు, ఇడ్లీ చట్టాలు తెచ్చి జైల్లో పెడుతున్నారని కొడాలి నాని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారండి. ఏమంటే కొడాలి నాని రావణ అరెస్టు ప్రస్తావిస్తూ ఉపా లాంటి కఠిన చట్టాలను ఉద్దేశించి ఆయన వ్యంగ్యంగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటూ ఏదో ఒక చట్టాన్ని తెరపైకి తెచ్చి జైలుకు పంపుతున్నారని ఆయన మాట్లాడుతున్నారు. ఈ కొడాలి నాని యొక్క మాట చూసుకుంటా పోతే టీడీపీది బూడిది పార్టీ, మాది సంక్షేమ పార్టీ అంటున్నాడు కొడాలి నాని. వైసీపీని కొందరు గొడ్డల పార్టీ అని విమర్శించడంపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. మాది గొడ్డల పార్టీ కాదు, పేదల అభ్యున్నతి కోసం పాటుపడే సంక్షేమ పార్టీ. నిజానికి చంద్రబాబు నాయుడుది బూడిది పార్టీ అని, ఇది ఒక బూడిద ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని పోలీస్ స్టేషన్లో పెట్టి కాల్చి బూడిద చేసే సంస్కృతి వీరిది. భవిష్యత్తులో వారికి ఆ బూడిదే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు గుట్కా నాని, కొడాలి నాని. ఈ కొడాలి నానికి ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గు మానము లేదు. ఇట్లాంటి వాడు మంత్రి ఎలా అయ్యాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. గొడ్డల పార్టీ అంటే సొంతం చిన్నాయన్నే గొడ్డలతో నరికి చంపడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేతిలో గొడ్డలు పెట్టడం. అందుకనే అందరూ కూడా గొడ్డల పార్టీ, వైఎస్ఆర్సీపీని గొడ్డల పార్టీ అని అంటున్నారు. అట్లాగే కొడాలి నాని ఇంకేం మాట్లాడుతున్నాడంటే, రావణ చేసిన వ్యాఖ్యలు సమాజానికి కొత్తవేమీ కావని, గతంలో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నవారే అంతకంటే ఘోరమైన భాషను వాడారని,
నాని గుర్తు చేశారు. గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్పై రావణ పోస్టులు పెడుతున్నారని కచ్చితోనే జనసేన శ్రేణులు దాడులు దిగి కేసులు పెట్టారని ఆరోపించారు. కొడాలి నాని, గుట్కా నాని, కడుపుకు అన్నం తింటావా, గడ్డి తింటావా? శ్రీరాముల మీద, సీతమ్మ మీద, హిందువుల దేవాలయం మీద అసభ్యకరంగా పోస్టులు పెడితే ఆ పోస్టులు నీకు మంచి అంటాయా కొడాలి నాని గారు? గుట్కా నాని, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి కదా వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చినాయి. హిందువు దేవాలయాలను, హిందువుల దేవతామూర్తులను, హిందువులను అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే అవి నీకు తప్పు కాదా? వాటి మీద చర్య తీసుకుంటే కచ్చా అంటున్నావా? మీకేం తెలుస్తుందయ్యా సమాజాన్ని గురించి, రాజ్యాంగాల గురించి? ఉపా చట్టం అంటే ఇడ్లీ చట్టం, ఉప్మా చట్టం అంటావా? రాజ్యాంగము, భారత రాజ్యాంగం పార్లమెంటులో ఆ చట్టానికి ఆమోదం తెలిపి అది చట్టం అమలవుతుంది. ఆ చట్టం వల్ల ఎంతోమంది దేశద్రోహులు భయపడిపోతారు. అలాంటి చట్టాన్ని మీద ఉప్మా చట్టము, ఇడ్లీ చట్టం అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నామంటే కొడాలి నాని, నీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండడమే దరిద్రం అనుకుంటున్నారు ప్రజలు. కోర్టు బెయిల్ ఇచ్చున్నప్పటికీ తట్టుకోలేక ఇలాంటి దొంగ చట్టాలతో లోపలేస్తున్నారని విమర్శించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్పై, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రావణ్ విమర్శలు చేశాడని, కానీ తామెప్పుడు ఇలా అణచివేతకు పాల్పడలేదని స్పష్టం చేశారు. నువ్వు రావణ ఈ వీడియోలు చూడు కొడాలి నాని, ఒకరోజు ఏముండాయి ఆ బూతులు నీకు తెలుస్తాయి. రావణ్ను వైసీపీ సానుభూతిపరుడిగా చిత్రీకరించేందుకు కూటమి అనుకూల మీడియా ప్రయత్నిస్తుందని కొడాలి నాని మండిపడ్డారు. మళ్ళీ రావణ జోసఫ్ వైసీపీకి అనుకూలంగా కాకపోతే తెలుగుదేశానికి అనుకూలమా? మీరే అతనికి డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అండదండలతో కదా అతను రెచ్చిపోయేది. లేకపోతే ఎట్లుంటాయి చెప్పండి? రావణ్ ఎప్పుడు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ అనుకూలంగా ఉంటాడని, అందుకే టీడీపీ ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. అయితే కొందరు పచ్చ మీడియా అధిపతులను తిట్టినందుకే ఇప్పుడు ఈ మీడియా సమస్యలు రావణ్పై తప్పుడు కథనాలు అల్లుతూ ఈ బురదను వైసీపీ నెట్టేందుకు చేస్తున్నారని కొడాలి నాని తీవ్రంగా ఆపేసించాడు. కొడాలి నాని మాకేం సంబంధం లేదంటే మీకేం సంబంధం లేకుంటే నోరు మూసుకొని ఉండాలిగా. హిందువులను, హిందూ మతాన్ని, దేశంలో హిందూ మతం ఎక్కువ భాగం ఉండే ప్రజలు, అట్లాంటి ప్రజలను రాముడిని, సీతను, మహాభారతాన్ని, రామాయణాన్ని అట్లా హిందువులందరినీ అసభ్యకరంగా మాట్లాడి పోస్టులు పెడుతూ ఉంటే అతను మంచోడా? రావణ మంచోడా? రావణ మంచోడైతే మీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకోండి, లేకంటే సీఎం పదవి ఇచ్చుకోండి. కానీ హిందువుల జోలికి వస్తే ఎవరు కూడా ఉండరు. కొడాలి నాని, నీకు బుద్ధి మార్చుకో ఇప్పటికైనా. ఎందుకంటే నీలాంటోడు, కొడాలి నాని లాంటోడు జగన్మోహన్ రెడ్డికి ఉండడం వల్లనే 11 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సీఎంగా ఉన్నారు, ప్రజలకు మంచి చేశారా, చెడు చేశారా అది వదిలేయండి. కానీ ఇట్లాంటి గుట్కా వాళ్ళని మటుకు దూరంగా పెట్టుకోండి. కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్, రోజా, వంశీ ఇలాంటి బూతురాయలందరినీ పక్కన పెట్టుకుంటే మీకు మంచిగా సీట్లు వస్తాయి, మంచిగా ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళను పక్కకు పెట్టేయండి. అట్లాగే ఈయన కొడాలి నాని మాట్లాడుతూ రావణ్కు టీడీపీ మద్దతు ఉందని, చంద్రబాబు, లోకేష్కి అనుకూలంగా పనిచేస్తున్నారని, అందుకని ఆయన అక్రమ కేసులు బనాయిస్తున్నారని అని చెప్తున్నారు. టీడీపీకి అనుకూలంగా లేడబ్బా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు. యూట్యూబర్ అరెస్ట్ వ్యవహారంలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో ఏదింపులకు పాల్పడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ఈ కొడాలి నాని బుద్ధి మార్చుకో ఇప్పటికన్నా. ఎందుకంటే కానీ చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా తిట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టి, చంద్రబాబు నాయుడు వాడు ఈడు ముసలి నక్క కూడా అన్నాడు కొడాలి నాని. కానీ చంద్రబాబు నాయుడు యొక్క మంచితనమే కొడాలి నాని భూమి మీద బతకనిస్తుంది. ఇదేనండి మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఇడ్లీ చట్టం, ఉప్మా చట్టం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.